హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి IREL ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది వచ్చేసి మనకి IRELది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్లో ఇక్కడ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదండి, కెరియర్స్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ వన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ HRM 26/2024 ఉంది కదండి, ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ బేసిస్ అండి, అంటే పర్మనెంట్ బేస్డ్ అన్నమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కావండి, ఇవి రెగ్యులర్ బేసిస్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కూడా మన విశాఖపట్నంలో ఉందండి. అందరూ అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ అనేది. అండ్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. IREL ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ఆన్ రెగ్యులర్ బేసిక్, అంటే పర్మనెంట్ జాబ్స్ అండి. ఆల్రెడీ చెప్పాను కదండి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఎప్పుడండి, మనకి 23 ఫిబ్రవరి 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ మనం చూసుకున్నట్టయితే మనకి 15th మార్చ్ 2024 అయితే మనకి ఎండింగ్ డేట్ అండి. ఇది ఈ లోపు మనం అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే వేకెన్సీ డీటెయిల్స్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ యూనిట్స్లో అయితే మనకి వేకెన్సీస్ పడ్డదండి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే చూడండి, యూనిట్ ఒడిస్సా అని, నెక్స్ట్ కేరళ అని, తమిళనాడు అని, భోపాల్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి వైజాగ్ అండ్ AP, అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకున్నట్టయితే మీకు పోస్టింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే వస్తుందండి, వైజాగ్లోని. ఓకేనా. ప్రతి యూనిట్లోని మనకు వచ్చేసి 3 ట్రేడ్స్కి అయితే వేకెన్సీ అయితే తీస్తున్నారండి. ప్రస్తుతానికి నేను AP వైజాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ భోపాల్, తమిళనాడు, కేరళ అవన్నీ కూడా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్, శాలరీస్ కూడా సేమేనండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే PC10 అండి. ఇది వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ITIలో ఫిట్టర్కి తీస్తున్నారు రిక్రూట్మెంట్. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ITలో ఎలక్ట్రీషియన్కి అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 2 పోస్టులు ఉందండి, ఇది వచ్చేసి మనకి 1 పోస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి PC12 చూసుకున్నట్టయితే ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ITIలోని AOCP అండి, అంటే అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ తీస్తున్నారు. దీనికి వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. ఆఫ్టర్ ట్రైనింగ్ మనం చూసుకున్నట్టయితే W3 గ్రేడ్ అయితే ఇస్తున్నారండి. దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 22,000 నుంచి 88,000 వరకు వస్తుందండి. ఇది కూడా ట్రైనింగ్ తర్వాతే. మనకి ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనకైతే స్టైఫండ్ అయితే ఇస్తున్నారండి. అది వచ్చేసి మనకి 20,000 పర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అనేది వస్తుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ITI ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే కావాలండి. అండ్ దాంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ట్రేడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేదా AOCPలో ఉన్నా సరే వీళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ 1 లొకేషన్ 1 పోస్ట్ డిసిప్లైన్ ఓన్లీ. అంటే పైన ఉన్న ఈ యూనిట్స్ ఉన్నాయి కదండి, మీరు భోపాల్ అప్లై చేశారు అనుకోండి, భోపాల్లో ఫిట్టర్కి అప్లై చేశారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ APలోని ట్రేడ్స్మెన్ ఫిట్టర్కి మీరు అప్లై చేయడానికి లేదండి. ఓన్లీ ఈ 1 యూనిట్లోని 1 పోస్ట్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉందండి. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పంపించడానికి లేదని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ పంపించినట్టయితే రిజెక్ట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అనేది 20,000 అయితే ఇస్తారండి. ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే మిమ్మల్ని కన్ఫర్మేషన్ అంటే పర్మనెంట్ చేసి W3 గ్రేడ్ ఇచ్చి మీకు 22,000 నుంచి 88,000 వరకు మీకు అనేది బేసిక్ శాలరీ
శాలరీ ఇస్తారండి. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 35,000 వరకు మనకు వస్తుందన్నమాట. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అండి, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అండి ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది, అది ఫస్ట్ లెవెల్ అండి. సెకండ్ వచ్చేసి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అది వచ్చేసి మనకి సెకండ్ లెవెల్ అండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బుక్లెట్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి. లాంగ్వేజ్ మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ అనేది 1.5 hours టైం అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మనకి పేపర్ 1 వచ్చేసి 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మన రిలవెంట్ ట్రేడ్లో ఉంటుందండి. అండ్ పేపర్ 2 వచ్చేసి 50 సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదండి. పేపర్ 1లో కూడా ఉండదు, నెక్స్ట్ పేపర్ 2 కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మినిమం 40% మార్క్స్ గెయిన్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయినట్టండి. ఈచ్ పేపర్ అంటే పేపర్ 1లో 40%, పేపర్ 2లో 40% గెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మినిమం 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయినట్టండి రిటన్ టెస్ట్. మనకి స్కిల్ టెస్ట్కి, ట్రేడ్ టెస్ట్కి మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకైతే షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్లో స్కిల్ టెస్ట్కి, ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారండి. అది కూడా 1:5 రేషియో, అంటే ఒక పోస్ట్కి వచ్చేసి 5 మందిని అయితే పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిటన్ టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి విశాఖపట్నం ఉందండి. ఎవరైతే ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళు విశాఖపట్నం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ముంబై, భోపాల్, భువనేశ్వర్ అని చెప్పేసి, చెన్నై అని, కొచ్చి అని, త్రివేంద్రం అని చెప్పేసి మనకి చాలా సెంటర్స్ అయితే ఇచ్చారు. ఎవరు ఏ స్టేట్ వాళ్ళు ఏ సిటీకి అయితే దగ్గరగా ఉంటారో వాళ్ళైతే దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ మనకి సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేది జరుపుతారండి. మెడికల్ అనగానే మీకు రన్నింగ్, హైట్, వెయిట్ ఇవేం కాదండి. ఈ మెడికల్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా, ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, మీ బ్లడ్ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అవి మాత్రమే చెక్ చేస్తారండి. మీకు రన్నింగ్, హైట్ ఇవేమి ఉండవండి వీటిల్లోని. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. జనరల్, యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి. ఇది వచ్చేసి మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. నెక్స్ట్ ఫీమేల్స్ అండ్ ఎస్సీ ఎస్టీ, ఈఎస్ఎం వాళ్ళకి వచ్చేసి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదండి. నెక్స్ట్ హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏం డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది, అది కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అది కూడా 1 year పాటుగా మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మీకు ఫర్దర్గా కమ్యూనికేషన్ ఏమైనా ఉంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీ స్కాన్డ్ ఫోటో, సిగ్నేచర్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మొత్తం అన్ని క్లియర్గా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15th March 2024 లోపు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలండి. అదే మనకి కట్ ఆఫ్ డేట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేది మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూడండి, HRM 26/2024 ఉంది కదండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ లాగిన్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. లేదు మీరు కొత్తగా మీరు అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి లాగిన్ పక్కన ఉంది న్యూ రిజిస్ట్రేషన్ అనేది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అవ్వడానికి మీకు పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎక్కడ ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి మనకు అడిగారు కదండి. మీరు వైజాగ్, ఆంధ్రప్రదేశ్ యూనిట్కి అప్లై చేసినట్టయితే అది సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫిట్టర్కి అప్లై చేస్తున్నారా, లేదంటే మనకి ఎలక్ట్రీషియన్ పోస్ట్కా, లేకపోతే ఏఓసిపికి మీరు అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పేసి మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడి ద్వారా అండ్ నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ ద్వారా మీకు అయితే రావడం జరుగుతుందండి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్లో డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.